నమస్కారం. వెనుకొండ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వినుకొండ పట్టణంలో ముగ్గుల పోటీలు. మొదటి బహుమతి కైవసం చేసుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. మురుగునీటి శుద్ధి కర్మాగార నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. పనుల నిర్వహణపై దిశానిర్దేశం. విద్యా వికాస్ హైస్కూల్ నందు సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వినుకొండ పట్టణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆహుతులను అలరించాయి. వినుకొండలోని శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ కళాశాల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలకు వివిధ పాఠశాలలు కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలలో 72 గ్రూపులు పాల్గొనగా మొదటి బహుమతి 10,000 రూపాయలను వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు గెలుపొందగా, ద్వితీయ బహుమతి 7,000 రూపాయలను చీడులపాలెం మోడల్ హై స్కూల్ విద్యార్థులు సాధించగా, తృతీయ బహుమతి 5,000 రూపాయలను శ్యామలాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు గెలుపొందారు. విజేతలకు శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్, ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నగదు పురస్కారాలను అందించారు. ప్రతిభ చూపిన వారిని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కె శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ. ఈ రోజు మా కళాశాల ప్రాంగణంలో ప్రాంతీయ జూనియర్ కళాశాలల విద్యార్థులందరికీ కూడా మేము రంగోలీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతీయ జూనియర్ కళాశాలలు అంటే వినుకొండకు చుట్టుపక్కల ఉన్న అన్ని జూనియర్ కళాశాలల నుండి విద్యార్థులు టీములు వైజ్ గా పాల్గొన్నారు. సుమారు 72 టీములు వచ్చినాయి. అంటే 144 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ లో కల్చర్ ని ప్రమోట్ చేయడం, వాళ్ళ యొక్క క్రియేటివిటీని ప్రమోట్ చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి మాకు మంచి స్పాన్సర్స్ దొరికారు. బాలాజీ నర్సింగ్ హోమ్ నుండి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నర్సరాపేట వారు 7,000 క్యాష్ ప్రైజ్ ని అవార్డు చేస్తున్నారు. అట్లాగే పల్నాడు హాస్పిటల్స్ వారు 5,000 క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. ఇప్పటికే చాలా మంచి వాతావరణం కళాశాలలో కనపడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మేడం వాసంతి నందకుమార్ గారు అందజేస్తారు. థ్యాంక్ యూ. శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి స్పాన్సరింగ్ గా 3 హాస్పిటల్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. మొదటి బహుమతిగా 10,000 శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు. రెండో బహుమతి 7,000 ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరాపేట వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మూడో బహుమతిగా 5,000 రూపాయలు న్యూ పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారండి. ఈ మెగా ముగ్గుల పోటీలో మన వినుకొండ మరియు చుట్టుపక్కల ఉండే జూనియర్ కాలేజెస్ నుంచి ఏపీ జెడ్పీ హై స్కూల్ నుంచి కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పొద్దున ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మనకి ఈ ముగ్గుల పోటీల్లో ఉప్పలపాడు జూనియర్ కాలేజ్, ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ నూజండ్ల, కేజీవీపీ జూనియర్ కాలేజ్ బొల్లాపల్లి, ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ జెడ్పీ హై స్కూల్ ప్లస్ సావల్యాపురం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వినుకొండ ప్లస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కేజీబీవీ జూనియర్ కాలేజ్ ఈపూరు, ఈ కాలేజెస్ నుంచి విద్యార్థినులు ఈ ముగ్గుల పోటీలో చక్కగా పాల్గొన్నారండి. దీనికి గెస్ట్లుగా ఉన్నవారు శ్రీ పద్మముత్యం గారు జడ్జెస్ గా ఉన్నారు. శ్రీ వెంకట శైలజ గారు, విజయలక్ష్మి గారు న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ వ్యవహరించారు. కార్యక్రమం అయితే చాలా చక్కగా ఎటువంటి అడ్డంకులు ఏమీ లేకుండా బాగా సవ్యంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం కాలేజ్ తరఫున. వినుకొండ పట్టణ సమీపంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో శ్రీకృష్ణ ఎన్విరో ఇంజనీరింగ్ సంస్థ ద్వారా నిర్మించబడుతున్న మురుగునీటి శుద్ధి కర్మాగార నిర్మాణ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సందర్శించారు. మురుగునీటి నుండి కలుషితాలు తొలగించడానికి, నీటిని పునర్వినియోగానికి సురక్షితంగా చేయడానికి ఎస్టీపీలు చాలా అవసరమని కమిషనర్ తెలిపారు. నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడంలో, జలచరాలను రక్షించడంతో పాటు నీటి వనరుల మొత్తం నాణ్యతను కాపాడుకోవటంలో ఎస్టీపీల ప్రయోజనాలను కూడా ఆయన చర్చించారు. పట్టణంలో 2 ఎస్టీపీ ప్లాంట్లు, ఒకటి 5.7 MLDతో ముట్లగుండ్ల కాలనీ వద్ద, రెండోది 5.5 MLDతో ఎన్ఆర్టీ రోడ్ నిర్మలా స్కూల్ చెక్కవాగు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు, వీటిని ఏప్రిల్ లేదా మే నెల చివరి నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. వినుకొండ పురపాలక సంఘ పరిధిలో వాడకం నీరు ఏదైతే ఉందో అటు ఇళ్ల నుంచి వ్యాపార సంస్థల నుంచి వచ్చే వాటర్ని ఉపయోగించిన నీటిని పరిశుద్ధంగా మురుగునీటిని శుద్ధం చేసి పశువులేరు కెనాల్లోకి అటువైపు చెక్కవాగు ఆ కెనాల్లోకి వదిలే విధంగా 2 ఎస్టీపీలని ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మన ఈ ఎస్టీపీలని వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజనేయులు గారి చొరవతో కార్యరూపం దాల్చిని. ప్రథమంగా ముట్లగుంట కాలనీలో 5.70 MLDతో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది రేపు ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. అట్లాగే రెండవ పాయింట్ అయిన చెక్కవాగు బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న ఎస్టీపీ కూడా ఈ నెలాఖరులోపు కూడా నిర్మాణం జరుగుతుంది. అది కూడా మే నాటికి పూర్తవుతుంది. దీనివలన ఒక పరిశుభ్రమైన మురుగునీటిని పరిశుభ్రం చేసి ఎటువంటి కాలుష్యం లేకుండా ఈ 2 ఎస్టీపీలని శ్రీకృష్ణ ఎన్విరో ఇంజనీరింగ్ కంపెనీ వారు చాలా వేగంగా నిర్మాణం చేపడుతున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఏప్రిల్ మే నెల నాటికి 2 ఎస్టీపీలని పూర్తి చేస్తానంటున్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని నిర్మాణం గాని వేగవంతం. ఇది మనకి వినుకొండ పట్టణానికి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి చొరవ తీసుకున్న ప్రభుత్వం వారికి, అట్లాగే మన చీఫ్ విప్ శ్రీ జీవాంజనేయులు గారికి వినుకొండ పురపాలక సంఘం తరపున ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం లభించిందని వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెల అభిమన్యు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన, రైల్వే, రోడ్లు, ఔషధ, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు వైజాగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమక్షంలో శంకుస్థాపన చేయటం హర్షణీయమన్నారు. రాబోయే కాలంలో కొత్త తరాలకి ఈ బడ్జెట్ దిశానిర్దేశంగా మారబోతుందని, ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు రాబోతున్నాయని, కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో పనులు శంకుస్థాపన జరగబోతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించవచ్చు. రాబోయే కాలానికి, రాబోయే తరానికి ఇది ఒక తొలి మెట్టుగా ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు వైజాగ్ లో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చూస్తుంటే మన రాష్ట్రం రాబోయే కాలంలో ఎంత డెవలప్ అవుతుందో అనే దానికి ఇది ఒక పునాది అవ్వచ్చు. ఎన్నో శంకుస్థాపనలు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. హైడ్రోజన్ హబ్ గా దాదాపు 1,80,000 కోట్ల రూపాయలకి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. రైల్వే జోన్కి 149 కోట్లు మరియు రోడ్లు మరియు విస్తరణకి దాదాపు 10 ప్రాజెక్టులు పైగా 4,593 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకి పార్క్ 2,139 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. తర్వాత 6 రైల్వే ప్రాజెక్ట్ కి దాదాపు 6,000 కోట్ల పైగా శంకుస్థాపన చేస్తున్నారు. అక్కడపల్లి దగ్గర మంచి పార్క్ కట్టడానికి 1,877 కోట్ల రూపాయల మనకి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. తర్వాత 234 కిలోమీటర్ల మేరగా 7 ప్రాజెక్టుకి 3,044 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 3 రైల్వే జోన్లు 323 కిలోమీటర్ల మేరగా రాయలసీమ ప్రాజెక్టులు 5,718 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న మొత్తం టోటల్ గా 2 లక్షల కోట్ల పైగా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నది ఈ రోజు అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. వినుకొండ పట్నం కారంపూడి రోడ్డు నందు గల విద్యా వికాస్ హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగ ప్రాముఖ్యతను వివరించారు. చాలా సంతోషం. మంచి పండుగ, మన పండుగ సంక్రాంతిని ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ. పిల్లలకు సంబంధించి 4 రోజుల పాటు గ్రామాలలో మీ తల్లిదండ్రులతో హాయిగా ఉండేటటువంటి పండుగ. మంచి పిండి వంటలు, అదేవిధంగా రంగవల్లులు, ఇంకా ఆ ప్రాంతానికి పోతే కోడి పందాలు, మన ప్రాంతాల్లో అయితే మోటార్ సైకిళ్ళు, బైకులు ర్యాలీలు ఇలాంటివన్నీ జరుపుతూ ఉంటారు. పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులందరితో, చుట్టాలతో, స్నేహితులతో బాగా ఆడుకునేటటువంటి మంచి పండుగ సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా విద్యా వికాస్ వారు ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మన ప్రభుత్వ చీఫ్ విప్ డి ఆంజనేయులు గారు ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో ఉన్నందువల్ల ఆయన రాలేకపోయారు. మరి వారి కూడా మీకు వారు ఆశీస్సులు అందజేయమని ఈ సందర్భంగా తెలియజేయమన్నారు. చూసినట్టయితే మీ ప్రిన్సిపల్ సాంబశివరావు గారు, సరే మీ డైరెక్టరు మా బాలయ్య గారు, మా నాయకుడు, ఇప్పుడు మా కాబోయే సొసైటీ ప్రెసిడెంట్ గారు తప్పనిసరిగా, అదేవిధంగా మా అల్లుడు, మా నాలుగురు, మరి మా లాయర్ గారు, అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, ఆనందంగా హాయిగా ఈ 4 రోజులు కూడా ఎంజాయ్ చేయాలని సందర్భంగా కోరుతూ, మీ తల్లిదండ్రులు కోరుకున్న విధంగా బ్రహ్మాండంగా భవిష్యత్తు బాగుండాలి. అదేవిధంగా గురువుల్ని గౌరవించండి. ఏదైతే గురువు చెప్పినట్లు మనం చదువుకున్నట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో మనకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మీలో చాలామంది భవిష్యత్తుకారులు ఉన్నారు. విద్యావంతులు అయినట్టయితే తప్పనిసరిగా ఈ రోజున సమాజంలో అన్నిటికంటే అతి ముఖ్యమైనది చదువు. ఈ ప్రాయంలో బాగా చదువుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పౌరులుగా తయారవుతారు, 10 మందికి ఆదర్శంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ, విద్యా వికాస్ వారు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వానంగా ఈ రోజున బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. 1 నుంచి 10th వరకు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కూడా మీరు ప్రారంభించాలని సందర్భంగా కోరుకుంటూ, నన్ను ఆహ్వానించేందుకు డైరెక్టర్ గారికి, మరి కమిటీ వారికి, మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను.
వినుకొండ శ్రీనివాస్ నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య, ట్రెజరర్ కాల రామకృష్ణారావు, మిగిలిన కమిటీ సభ్యుల సహకారంతో ఆలయంలో తెల్లవారుజాము నుండే ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ తెలిపారు. గత 26 రోజులుగా ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో బ్రహ్మ ముహూర్తానికి గోదాకృష్ణుని పూజ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 27వ రోజు కూడా పూజలు చేశామని పేర్కొంటూ నెల రోజుల పాటు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.